నాణ్యమైన మద్యం తాగి ఒక మందుబాబు సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కపిల్ తీర్థం ముందు ఎలా పడుకో ఉన్నాడో చూడండి. తిరుపతిలో ఇదే కపిల్ తీర్థం ముందు సర్కిల్లో నంది సర్కిల్ అంటారు. మందుబాబు ప్రశాంతంగా నడు రోడ్లో పడుకో ఉన్నాడు. అది కూడా నాణ్యమైన మందు దాగి. ఈ కూటమి ప్రభుత్వం నాణ్యమైన మందునే అమ్ముతా ఉంది. నాణ్యమైన మందు తాగితే ఈ విధంగా రోడ్లపైన దొల్లాడుతారట. కేంద్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్రం పైన దృష్టి పెడతా ఉందా, రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తూ ఉందా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. బీజేపీ నాయకులు తూతూ మంత్రంగానే ఉంటారు ఎక్కడ పోయా రాష్ట్రంలో. వాళ్ళకి ఒక అధికారం కేంద్రంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తప్ప, ప్రతిరోజు ఫోటోలు వేసుకొని మేము బీజేపీ నాయకులు అని చెప్పుకోవటం తప్ప వాళ్ళకి లా అండ్ ఆర్డర్ పైన, శాంతి భద్రతల పైన కానీ, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, మన పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అసలు అవగాహనే ఉండదు. ఉన్నా కానీ నాకు దేనికి లేదు, నాకు సంబంధమే లేదనుకుంటారు. ఈ విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కపిల్ తీర్థం ముందే నడి రోడ్లు పట్టపగులు మందు దాగి, అది కూడా మీరు అమ్ముతున్న నాణ్యమైన మందు దాగి పడిపోయాడు అంటే గత ప్రభుత్వంలో ఈ దుస్థితి ఉండేదా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు? నకిలీ మద్యం, విచ్చలవిడిగా నకిలీ మద్యంపై వార్తలు పుంకాను పుంకాలుగా కొన్ని వందల పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై దృష్టి సారించట్లేదు? వీళ్ళు చేసి వాళ్ళపైన చెప్తారు, వాళ్ళు చేసి వీళ్ళపైన చెప్తారు. నకిలీ మద్యం ఏ ప్రభుత్వంలో తయారైంది, ఏ ప్రభుత్వంలో అమ్ముతున్నారు? మీరు ఒక ఎంక్వైరీ వేయచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీ. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రస్తుతం మద్యం ఎలా అమ్ముతున్నారు, గత ప్రభుత్వంలో ఎలా అమ్మారు, ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలుస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. బీజేపీ నాయకులు నిద్రపోకుండా వాళ్ళ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. రాష్ట్రంలో ఈ విధంగా నకిలీ మద్యంపై సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా కొట్టుకుంటున్నారు, దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గంజాయి వ్యాపారం విపరీతంగా పెచ్చుమీరిపోయింది. శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రాష్ట్రాలపైన నిఘా పెట్టాలి. రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను పోగొడుతున్న ఇటువంటి ప్రభుత్వాలను ఎందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటా ఉంది? అంటే మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? కొన్ని లక్షల మంది తిరుపతికి వస్తుంటారు, కపిల్ తీర్థం ముందు నుండే వెళ్తుంటారు. ఈ విధంగా కపిల్ తీర్థం ముందే నడు రోడ్లో మందుబాబు నడు రోడ్లో పడుకొని ఉంటే, కపిల్ తీర్థం ముందు నడి రోడ్లో ఈ విధంగా పడుకుని ఉంటే రాష్ట్రం పరువు పోదా? తిరుపతిలో మద్యం దాగి విచ్చలవిడిగా మందుబాబులు వీరవిహారం చేస్తున్నారు అని రాష్ట్రానికి, దేశం మొత్తం కూడా తెలియదా? ప్రపంచంలో తిరుపతి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రపంచంలో మన తిరుపతి పరువు, ఏపీ పరువు పోవటం మీకు బాగుంటుందా? ప్రభుత్వాలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ముందుగా గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? నకిలీ మద్యం వ్యాపారంపై ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వీడియోలు పెడుతున్నారు నకిలీ మద్యంపై. ఎవరు తప్పు చేస్తున్నారో మీరు కనిపెట్టలేరా? ప్రభుత్వాలు ఉండేది ప్రజల ప్రాణాలను కాపాడడానికా, లేకపోతే ప్రజల ప్రాణాలను తీయడానికా అని నేను ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను అడుగుతున్నాను.